లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంధ్యా థియేటర్ సంఘటన అంశంలో ప్రభుత్వం తీరును ఈరోజు తప్పుపడుతున్న విపక్షాలు కానీ ఇతరత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కానీ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఆ సంఘటన మానవ హక్కులకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా. వీళ్ళు క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కేసు పెట్టి కనీసం అరెస్ట్ చేసి అంతవరకే వదిలేసింది. ఢిల్లీలో ఉపహార్ థియేటర్ సంఘటనలో ఆ థియేటర్కు సంబంధించిన యాజమాన్యంతో పాటు బాధ్యతలకు ఉరిశిక్ష వేసిన సంఘటన ఈ దేశంలో ఉంది. కానీ అరెస్ట్కే అంతలా బాధపడిపోతున్న పరిస్థితిని మీరు గమనించుకోండి. ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది. కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపో తెలుస్తలేదు రాజకీయం కొరకు, అప్పుడు అటు ఇప్పుడు ఇటు అన్నట్టు గోడ మీద పిల్లి వాటముంటున్న పరిస్థితి గమనించుకోండి. శ్రీతేజ్ కూడా వైద్యం చేయించుకోవడానికి తక్కువ ఖర్చేం కాదు. నేనంటున్నా, మా కోమటిరెడ్డి గారు ఒక డిమాండ్ చేసిండ్రు, లేకపోతే సమాజం నుంచి ఒక డిమాండ్ వస్తుంది. నష్టం ఏం లేదు ఆ ఖర్చు బరాయిస్తే. నేను అనుకుంటున్నా 20-30 కోట్ల పైచిలుకు అవుతుంది. ఒక 100 కోట్లు ఇచ్చినా నష్టమైంది. ఆ ప్రాణాన్ని కాపాడుకుంటూ 1000 కోట్లు వచ్చినాయనే ప్రచారం మీకు బయట ఉంది. ఈ ప్రచారం పక్కన పెడితే ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని రాజకీయ కోణం తీసుకున్న పార్టీల గాయలో మీరు పడకండి. అటువైపు టీడీపీ మిత్రులు అంటున్నారు, ఇటువైపు బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు, ఇటువైపు బీజేపీ మిత్రులు అంటున్నారు. మేం ప్రభుత్వంగా మనిషి యొక్క ప్రాణం వైపే ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పందించిన తీరు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఇరుకులో పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు సమాజంలో మీరు పలుచనవుతున్న అంశాన్ని గమనించండి. ఇప్పటికైనా నేనేమంటున్నా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదో ఒక కోణం తీసుకొని ఆ కుటుంబానికి మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్ళను మరింత బాధకు గురి చేసే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీకు ఉండొద్దనేది నా కోరిక. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎటువైపు అనేది తేల్చుకునే దాని దగ్గర మీరు స్పష్టంగా ఉండాలనేది నా డిమాండ్. ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా ముందుకు రావాల్సింది అల్లు అర్జున్. ఎందుకంటే తనని ఎవరు గైడ్ చేస్తుండ్రో ఎవరు మిస్లీడ్ చేస్తుండ్రో నాకు తెలుస్తలేదు. కానీ ఇది సబ్జుడీస్ అయిద్దని తెలిసినప్పటికి కూడా బయటికి వెళ్ళి మాట్లాడమే కాకుండా ఈరోజు బెయిల్ మీద వచ్చిన ముద్దాయికి ఉండే హక్కుల గురించి మరి ఎంతవరకు వాళ్ళు చెప్పారో తెలియదు. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. రెండవది, మీరు వీలైతే ఆ కుటుంబానికి సహకరించండి. ప్రభుత్వానికి కూడా నా విజ్ఞప్తిగా నేను కలిసి చెప్పబోతున్నది ఏంటంటే, ఇలాంటి సంఘటనలో మనం అనుసరిస్తున్న విధానం మీద విమర్శలు వచ్చేటప్పుడు చాలా సంయమనంతో ఉంటున్నమాట వాస్తవం. కానీ ఇంకొక ప్రాణం శ్రీతేజ్ది ఇంకా చావు బతుకుల మధ్యన ఉన్నది. కాబట్టి అమెరికాలో నాకు తెలిసి ఫిలడెల్ఫియాలో దీనికి సంబంధించి వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉన్న మంచి హాస్పిటాలిటీ ఉందని తెలిసింది. కాబట్టి ప్రభుత్వంగా మనం తనకు ఈ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి. వీలైతే అల్లు అర్జున్ అలాంటి ఆలోచనలు చేయండి. మీరు ఆ కుటుంబానికి సానుభూతిని తెలపండి, ఆ కుటుంబం పట్ల సహకరించే విధంగా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడానికి రాజకీయ పక్షాల మాదిరిగా మీరు వ్యవహరిస్తే ఏమైందంటే మీ కోణం కూడా, మీకున్న కన్సాలిడేషన్ కూడా, లేకపోతే మీకున్న కన్సర్న్ కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాలకు బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా హ్యుమానిటేరియన్గానే ఉండాలి, ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉండే అవకాశమే మేము ఇప్పుడు చేస్తున్నది. For more videos like this, subscribe Big TV channel.